ఇది నిన్న మీరు అందరు చూస్తే ఆశ్చర్యం అనిపించింది, నాకే సిగ్గు అనిపించింది. ఎందుకంటే సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణట. ఇక చదువుకున్నోడు ఉంటే వాడు ఇక దేంట్లో దూకి చావాలనో ఆలోచించుకోరు. ఇక ఇవన్నీ తెలిసిన తర్వాత నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనోడు నిజానికి ఎంత ఘోరమైన విషయం ఎట్లా మాట్లాడిండు ఏం కథ అనేది అందరూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓన్లీ సముద్ర తీరం లేనిది మనది ఒక్కటే అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనోళ్ళకి ఫస్ట్ హిస్టరీ తెలియదు. రేవంత్ రెడ్డి గారికి నేను హిస్టరీ తెలియదని భావిస్తున్నా, లేదా జాగ్రఫీ కూడా తెలియదేమో. ఎందుకంటే వ్యవసాయం తెలియదు, అటు ఐటీ కూడా తెలియదు, ఇటు మరోవైపు ఎకనామిక్ కూడా తెలియదు. ఎందుకంటే తెలిసిందల్లా కేవలం టాపిక్ డైవర్షన్ చేయడం, దాంతోపాటు ఇతరత్ర చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప మళ్ళీ ఏదీ లేదు. నేనేమంటానంటే, దేశంలో దాదాపుగా 9 రాష్ట్రాలకు మాత్రమే సముద్ర తీరం ఉన్నది, ఇంకో 19 రాష్ట్రాలకు మాత్రం సముద్ర తీరం లేదు అనేది అందరికీ తెలిసినవి. మనోడు చెప్తున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నారు కదా, గట్లనే ఉన్నది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దేశంలో 9 రాష్ట్రాలకు మాత్రమే, అంటే పూర్తిగా కూడా సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం అని. కానీ దేశంలో మొత్తానికి అన్ని రాష్ట్రాలలో కలిస్తే 9 రాష్ట్రాలకు మాత్రమే సముద్ర తీరం ఉన్నది. ఇక మిగతా ఏ రాష్ట్రాలకు కూడా లేని పరిస్థితి అయితే కనబడుతుంది. సో దానికి సంబంధించి కూడా, ఎందుకంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా దీని గురించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేసినాం. ఎందుకంటే మావాడు ఏమంటున్నాడంటే, ఒకసారి మన ముఖ్యమంత్రి గారు చెప్పే మాట ఏంటంటే, సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం అని చెప్తున్నాడు. కానీ ChatGPTని అడిగినా కూడా పాపం పరువు దిత్తదేమోనని నేను సపడే కూకుంటాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కాదని ఆయన, మొత్తానికి భారతదేశ వ్యాప్తంగా కేవలం 9 రాష్ట్రాలకు మాత్రమే సముద్ర తీరం ఉన్నది, ఇంకా 19 రాష్ట్రాలకు సముద్ర తీరం లేదు. కానీ మనోడు చెప్పేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటారు, సముద్ర తీరం లేని రాష్ట్రం మనది మాత్రమే అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమే ఉంటుంది. అందుకే నదులకు పునర్జీవనం చేస్తున్నా, ఎవరు అడ్డుపడిన మూసీని సుందరీకరిస్తాం, 6 నూరైన ప్రాజెక్టులపై ముందుకే అడ్డుకోవాల్సని చూస్తే శివతాండవం చేస్తా, ఢిల్లీలో హైదరాబాద్ కాకూడదనే ప్రక్షాళన, ఓంకారేశ్వర ఆలయం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. మన ముఖ్యమంత్రి గారు చెప్పిన కొన్ని అంశాలు. సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నాడు. కానీ నేను సముద్ర తీరం లేని రాష్ట్రాల పేరు చెప్తే ఒకసారి మీరే చూడురి. తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరం లేదు, దాంతోపాటు మధ్యప్రదేశ్కు సముద్ర తీరం లేదు, దాంతోపాటు ఉత్తరప్రదేశ్కు లేదు, ఇటు బీహార్కు లేదు, మళ్ళీ బీహార్ నుండి అటు జార్ఖండ్కు లేదు, దాంతోపాటు ఇటు ఛత్తీస్గఢ్కు లేదు, రాజస్థాన్కు లేదు, హర్యానాకు లేదు, మళ్ళీ ఆ పక్కనే పంజాబ్కు లేదు, హిమాచల్ ప్రదేశ్కి లేదు, ఉత్తరాఖండ్కి లేదు, సిక్కింకి లేదు, అస్సాంకి లేదు, నాగాలాండ్కి లేదు, మణిపూర్కి లేదు, మిజోరాంకి లేదు, త్రిపురకు లేదు, దాంతోపాటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి వీటన్నింటికీ కూడా సముద్ర తీరం లేని రాష్ట్రాలు 19 అండి. సముద్ర తీరం ఉన్న ఏంటిదో చెప్పనా, మన పక్కన ఉండే ఆంధ్రప్రదేశ్, మళ్ళీ అటు సైడ్ ఉండే తమిళనాడు, ఇంకో పక్కన ఉండే కేరళ, దాని పక్కనే ఉన్న కర్ణాటక, ఇటు పక్కన ఉండే మహారాష్ట్ర, దాని పక్కనే ఉండే గోవా, దాంతోపాటు ఇటు పక్కన ఉండే గుజరాత్ కానీ, ఆ పక్కనే ఉన్న ఒడిశా కానీ, పశ్చిమ బెంగాల్, వీటికి పూర్తి స్థాయిలో కూడా సముద్ర తీరం ఉంది. ఇక దీంట్లో ఏంటంటే మనకి తెలియని విషయం ఏంటంటే, ముఖ్యమైన కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడికి వెళ్తే అక్కడ సబ్జెక్ట్ అంటే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ పూర్తి స్థాయిలో తెలియకుంటే మనోడు మాట్లాడే భాష దారుణంగా ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో మొత్తం మన భారతదేశం ఆ తీరరేఖ ఏమంటే సుమారు 7,500 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో గుజరాత్ రాష్ట్రానికి అత్యధికంగా కూడా తీరరేఖలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో పెద్ద తీరరేఖ ఉంటుంది. సముద్ర తీరంలో ఉన్న రాష్ట్రాలలో ఫోర్ట్లు, మత్స్యకారులు, టూరిజం ఎక్కువ ఉంటుంది. పూర్తిగా కూడా ఇక్కడ ఏంది అంటే, నేను చెప్పిన 19 రాష్ట్రాలు కానీ సముద్ర తీరం ఉన్న 9 రాష్ట్రాల పేర్లు కూడా చెప్పినా కదా. కానీ మన ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ఓన్లీ తెలంగాణ అని చెప్పిండు. తెలంగాణ కాదనైనా తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, దాంతోపాటుగా ఏది ఉత్తరప్రదేశ్, బీహారు, దాంతోపాటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, దాంతోపాటు అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలలో కూడా ఏంటి అంటే సముద్రం ఉండదు. ఈ విషయం మనోడికి తెలియదు. ఇక మనం ఏం చేస్తాం చెప్పుర్రి. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుందండి. తెలంగాణ సమాజం కూడా మొత్తం ఆలోచించాల్సిన విషయం. అందుకే హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఐటీ కానీ రైతు కానీ ఏది తెలియదు, కేవలం ముఖ్యమంత్రి అయిందా అంటే అయిన పరిస్థితి కనబడుతుంది.